నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సుడిగాలి పర్యటన. షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ కు స్థల కేటాయింపుపై హామీ. ప్రతి ఆడపిల్లకు రమేష్ అన్న కానుక. నుస్తులాపూర్లో సామూహిక సీమంతాలు. కేంద్ర మంత్రి అమిత్ షా రేపటి పర్యటన రద్దు. నిరాశలో కాషాయ శ్రేణులు. సాగు తాగునీటి సమస్య లేకుండా చర్యలు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న ప్రభుత్వ విప్. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా నిర్మాణం పూర్తయిన భవనాలను ప్రారంభించారు ఆయన. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. చొక్కారావుపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మండల కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకతను వివరించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. సాంబయ్యపల్లిలో గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన, మైలారంలో వివో భవనం, గునుకుల కొండాపూర్లో రజక సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆర్యసంఘం భవనంను ప్రారంభించారు. గుండ్లపల్లిలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ స్వాతి, ఏఓ కిరణ్మయి, వైస్ ఎంపీపీ నేత స్వప్న సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బొడ్డు సునీల్, సర్పంచులు ముసుగు కరుణాకర్ రెడ్డి, పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, చింతలపల్లి నరసింహారెడ్డి, దుడ్డు రేణుకా మల్లేశం, లింగంపల్లి జ్యోతి బాలరాజు, బేతల్లి సమతా రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించడం, అందులో భాగంగానే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో కీమోథెరపీకో, రేడియోథెరపీకో, క్యాన్సర్ ట్రీట్మెంట్కో, ఇంకే ట్రీట్మెంట్కో ఈ యొక్క మండలంలో కూడా చాలా మందికి ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది. అన్ని మండలాలు కలిపి 50 ఎల్ఓసీలు 10 లక్షల వరకు ఇప్పించడం జరిగింది. కాబట్టి మాట అంటే మాట మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించినాడు. ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించడం అంటే పేదవాణ్ణి లెక్క చేయకపోవడం. పేదవాడు పైసలు పెట్టుకోలేడు, కార్పొరేట్ వైద్యం అందుతలేదు, ఖరీదైన వైద్యానికి దూరంగా ఉంటున్నాడని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టుకొచ్చినారు. అది పేద ప్రజల కోసం ఒక మానవతా దృక్పథంతో పేద ప్రజలందరికీ వైద్యం జరగాలి, వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పైసలు లేనుల కోసం ప్రారంభిస్తే కేసీఆర్ దాన్ని క్లోజ్ చేసినాడు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎవరో చెప్పినారు 16 లక్షల బిల్లు అయిందన్నా మీరు ఏమన్నా ఇప్పిస్తారంటే ఆయన సీలింగ్ పెట్టిపోయినాడు. 16 లక్షలు కానీ 50 లక్షలు కానీ 35,000 40,000 ఇవ్వాలని. అటువంటి అన్నిటినీ కూడా తీసేసి 10 లక్షల లోపల బిల్లులు ఇవ్వాలని మేము నిర్ణయిస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో సర్పంచి రావుల రమేష్, ఐసీడీఎస్ సంయుక్తంగా సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. 50 మంది గర్భిణీలకు పూలు, పండ్లు, చీర పెట్టి ఆశీర్వదించారు. పుట్టబోయే శిశువు మంచి ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలని సూచించారు అధికారులు.
సిజేరియన్ కాకుండా సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కాగా ఆడబిడ్డలకు జన్మనిచ్చిన 11 మందికి 5,116 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు సర్పంచి రావుల రమేష్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పంచాయతీ ఆఫీసు ఆవరణలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. సర్పంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 50 మందికి చీరలు, పండ్లు అందించి ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలో ప్రతి ఆడపిల్లకు రమేషన్న కానుకను అందజేశారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్లో పుట్టిన ఆడపిల్లకు 5,116 రూపాయల బహుమతిని అందజేస్తున్నారు స్థానిక సర్పంచి రావుల రమేష్. తాజాగా నేడు మరో 11 మందికి 5,116 రూపాయల చొప్పున డిపాజిట్ పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు ఆయన. ఇప్పటికే నుస్తులాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు సర్పంచి రావుల రమేష్. ఇటీవల జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు దక్కించుకుందన్నారు. రమేష్ అన్న కానుక స్కీమ్ను గ్రామంలో నిరంతరాయంగా కొనసాగిస్తానని తెలిపారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత, ఏసీడీపీఓ అరవింద, సూపర్వైజర్ శ్రీలత, ఉప సర్పంచి బెత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు వంగళ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నేను గెలిచిన నుంచి 5 సంవత్సరాల నుంచి నుస్తులాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినాను. సుమారు నుస్తులాపూర్ గ్రామంలో 7 కోట్ల వరకు పూర్తి స్థాయిలో అన్ని కుల సంఘాలు, సీసీ రోడ్లు, మహిళా సంఘం, కొత్త గ్రామ పంచాయతీ, రైతు వేదిక, స్కూల్ ప్రహార్ కూడా ఇవన్నీ చేసి 7 కోట్ల వరకు చేసిన. వ్యక్తిగతంగా కూడా నుస్తులాపూర్ గ్రామంలో బీరన్న గుడి, పోచమ్మ గుడి, వినాయకుంది, ఈ 3 టెంపుల్ వ్యక్తిగతంగా కట్టించిన. మరియు నుస్తులాపూర్లో ఆడపిల్లలకు రమేష్ అన్న కానుకగా 5,116 ఇప్పటి వరకు సుమారు 30 నుంచి 39 ఆడపిల్లలకు ఇంద్రనగర్ నుస్తులాపూర్ వారికి ఇచ్చిన. శ్రీమంతాలు గతంలో గెలిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో సుమారు 180 నుంచి 200 మంది మా మహిళా సోదరులకు శ్రీమంతాలు చేసిన. వాళ్ళ తోబుట్టుగా నేను ఉండి వాళ్ళకు సేవ చేసుకుంటున్నా. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నాకు సహాయ సహకారాలు ఇచ్చారు. ముఖ్యంగా నా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, నా సిబ్బంది, వీళ్ళందరూ సపోర్ట్ చేసి నుస్తులాపూర్ మహిళా సోదరుమణులు, యువకులు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో 2 సార్లు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చినాం. ఇది మా సర్పంచ్ రావుల రమేష్ గారు మాకు ఆడపిల్ల గుడితే 5,116 ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే సామూహిక శ్రీమంతాలు చాలా బాగా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఊరిలో ఇలా చేయలేదు. మా సర్పంచ్ గారు చాలా బాగా చేశారు. మా ఊర్లో ఈరోజు శ్రీమంతాలు అలాగే ఆడపిల్ల పుడితే 5,116 చెక్కులు ఇవ్వడం జరిగింది. మా సర్పంచ్ అన్న, మా నుస్తులాపూర్ సర్పంచ్ అన్ననే ఇస్తున్నారు. నుస్తులాపూర్లోనే ఇవ్వడం జరిగింది ఫస్ట్ నుంచి. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణ స్థలం కేటాయింపుకు కృషి చేస్తానన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. సామాజిక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్లు నిర్మిస్తూ మార్గదర్శనం చేస్తున్న ఫిల్మ్ మేకర్స్ ను ఆయన అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ కార్యక్రమానికి తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గన్నమనేని నరసింగారావు హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేసిన అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, సీతామహాలక్ష్మిలను ఆయన అభినందించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 500కు పైగా సభ్యులు ఉన్నారని, కళాకారుల కోసం అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్ ఎమ్మెల్యే కవ్వంపల్లిని కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్యన్న, రాష్ట్ర కార్యదర్శి అక్కపల్లి యాదగిరి గౌడ్, జిల్లా కోశాధికారి గణేష్ నడిమెట్ల, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, అనితారాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అది మనకు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేదే కానీ మనం ఫిజికల్గా కూడా ఎదగడానికి ఫిట్ గా ఉండడానికి దోహదపడుతుంది. ఎన్నో రోగాల బారిన ఉండకుండా పరిగెత్తడం వల్ల కానీ, వ్యాయామం వల్ల కానీ, క్రీడల వల్ల కానీ మన యొక్క శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామంతో పాటు ఏదో ఒక క్రీడను ఎంచుకొని ఈరోజు క్రీడల్లో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడికి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సుహృద్భావ వాతావరణంలో ఓడినా గెలిచినా సమానంగా తీసుకొని ఏమాత్రం కూడా భేదాభిప్రాయాలకు భేషజ్వాలకు పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా బరిలో నిలిచి అన్ని టీములు కూడా పోరాటం చేయాలని, గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తాం. ఓడినా బాధపడొద్దని, ఓడినా గెలిచినా బరిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను పిలిచిన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజే మా ఎంఆర్ఓ మానకొండ తిమ్మాపురం గారికి చెప్పి ఏదైనా ల్యాండ్ ఉంటే చూసి తప్పకుండా కళాకారులను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే 500 మంది సభ్యత్వం ఉన్నటువంటి కళాకారులు, యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి తప్పకుండా 5 గుంటలు తగ్గకుండా స్థలాన్ని కేటాయిస్తామని నేను తెలియజేస్తున్నాను. త్వరలోనే అది కూడా నేను చేస్తానని చెప్పి నడుస్తూనే ఉంటాయి. మీకు ఫిలిం నగర్ లో కూడా ఇన్ని సినిమాలు నడవే కానీ ఇక్కడ మాత్రం కరీంనగర్ అలా నడుస్తాయన్నా. చాలా మంది కూడా ఇక్కడ యూట్యూబ్ బేస్ గా ఆధారం చేసుకొని ఉపాధి పొందుతున్నారు వీళ్ళంతా. మా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ సంక్షేమం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు ఇక్కడ శాసనసభ్యులుగా గెలవడం సంతోషం. మీ మీ పరిధిలో మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికల తర్వాత మేము నిర్వహించే ప్రప్రథమ కార్యక్రమం ఇదే అన్నా. మా కళాకారులకు, ఈ ఆర్టిస్టులకు, కెమెరామెన్లకు అందరికీ వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉంటారు కనుక మా సంక్షేమం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా మీ మీద విశ్వాసం ఉంది. మీరు కూడా చాలా ఏళ్ళ నుంచి మీరు తెలుగుదేశం పార్టీతో అప్పటి నుంచి కూడా పరిచయం. మధ్యలో నేను కరీంనగర్ నుంచి జర్నలిస్ట్గా హైదరాబాద్ పోవడం వల్ల కొంత గ్యాప్ ఏర్పడింది. కానీ మీరు ఇక్కడ కళాకారుల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుతూ ఉన్నాం. కరీంనగర్ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, బ్లడ్ డొనేషన్, చీరల పంపిణీ చేపట్టారు ప్రతినిధులు. పలు పదవుల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిదుర సురేష్ రానున్న కాలంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ఆర్య వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు, రేకుర్తి ఐ ఆసుపత్రి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చిదుర సురేష్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం అన్నదానం చేయగా, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు యలగొందుల మునీందర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ చిదుర సురేష్ లయన్స్ క్లబ్ 320G ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ప్రస్తుతం ఆర్య వైశ్య కేంద్రం, రెడ్ క్రాస్ సొసైటీ, రేకుర్తి కంటి ఆసుపత్రి చారిటీలోనూ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ 320G పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సెంటినరీ గవర్నర్ చిదుర సురేష్ గారు బర్త్డే సందర్భంగా ఇవాళ బాలాజీ అన్నపూర్ణ సత్రంతో అల్పాహారం పెట్టారు. అలాగే మధ్యాహ్నం భోజనం సివిల్ హాస్పిటల్లో, అలాగే బ్లడ్ డొనేషన్ ఇవాళ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు హోదాలో మళ్ళా వైశ్య సేవా కేంద్రంలో 26 మంది యూనిట్లు 26 మంది బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే చింతల కిషన్ ఆధ్వర్యంలో బొమ్మకాళ్ళు స్కూల్లో 50 మందికి ప్లేట్లు ఇచ్చారు. అలాగే మన ఇవాళ కిరాణా వర్తక సంఘంలో లయన్స్ క్లబ్ బాబు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సందర్భంగా ఇవాళ పంపిణీ చీరల పంపిణీ 56 చీరల పంపిణీ చేశాము. చిదుర సురేష్ గారి బర్త్డే సందర్భంగా. అలాగే వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నాం. ఇవాళ
మొత్తం పండుగలాగా ఒక కరీంనగర్ పట్టణంలో జిల్లా 320లో మొత్తం ఒక పండుగలాగా అనిపిస్తుంది. చాలా సంతోషం. ఇవాళ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షునిగా, అలాగే రెడ్ క్రాసు వైశ్య ఉపాధ్యక్షునిగా, రేకుర్తి కంట హాస్పిటల్ వైస్ చైర్మన్గా, మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320G పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్ చిద్ర సురేష్ గారి 56వ జన్మదినం సందర్భంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని లోకల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి క్లబ్స్ మొత్తం కలిసి ఈరోజు అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రొద్దున గవర్నమెంట్ హాస్పిటల్లో బాలాజీ సేవా సమితి ద్వారా అల్పాహారం చేయడం జరిగింది. మరియు లయన్స్ క్లబ్ 320G తరఫున కూడా మేము అల్పాహారం చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ తరఫున మరియు సాయంత్రం అన్నపూర్ణ సేవా సమితిలో కూడా భోజనాలు చేయడం జరుగుతుంది, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. మరియు వైశ్య సేవా కేంద్రంలో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున 25 సుమారు 26 అనుకుంటే ఒకటి 26 యూనిట్ల బ్లడ్ను కూడా మేము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా యొక్క కిరాణా వర్తక సంఘం అసోసియేషన్లో మా పీడీజీ చిద్ర సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 56 మందికి వారి 56వ జన్మదినం సందర్భంగా 56 మందికి చీరలు కూడా మేము మన బీదవారికి పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఈ దుర్ఘటనలో 2కి గాయాలయ్యాయి. 2 లక్షల వరకు ఆస్తి నష్టం, ఇతర వస్తువులు కాలి బూడిదైనట్లు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు 5,000 ఆర్థిక సాయం అందజేశారు మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్. కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కరీంనగర్ రేకుర్తిలో నిన్న అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధమైంది. శివరాత్రి రాములు కుటుంబ సభ్యులు నిద్రిస్తూ ఉండగా గ్యాస్ లీకై మంటలు గుడిసెకు అంటుకోవడంతో వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకోవడంతో ఇరువురికి గాయాలైనట్లు బంధువులు తెలిపారు. ఫైర్ వాహనం వచ్చి చల్లార్చే వరకు గుడిసె పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రేకుర్తి మాజీ సర్పంచి నందిల్లి ప్రకాష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పూర్వ రేకుర్తి గ్రామం 19వ డివిజన్లో గల శివరాత్రి రాములు మరియు లక్ష్మి దంపతుల ఇల్లు కాలిపోయి, అంటే గ్యాస్ సిలిండర్తో సహా, బియ్యంతో సహా, కాగితాలతో సహా, ఇంకా కొన్ని డబ్బులు కానీ బంగారం కూడా అన్నీ కాలిపోయిందన్నారు. పూర్తిగా అంటే దాదాపుగా 100% కాలిపోవడం జరిగింది. ఈరోజు మేము పర్యవేక్షించి చూడడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని, గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు గంగుల కమలాకరణ కానీ, మరి మాజీ ఎంపీ వినోదన్న కానీ, మరి మేయర్ కానీ ఏ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి కరీంనగర్ను అభివృద్ధి ప్రాంతంలో తీసుకుపోతున్నారో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ ఎవరికి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. మరి 19వ డివిజన్లో ఈ ఒడ్డే వాళ్ళు వీళ్ళు పాపం చిన్న జాతి వాళ్ళు బండ కొట్టుకొని బతికే వాళ్ళు, ఇల్లు మొత్తం కాలిపోయింది. కాబట్టి మరి మేము కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కమలాకరణ, వినోదన్న, మేయర్ గారు ముగ్గురు అభివృద్ధి చేస్తున్న సందర్భం మేము కూడా వచ్చి, వారు వచ్చిన వెంటనే మేము వచ్చి వారికి ఈ ఇల్లు కాలిపోయింది చూసి మేము కూడా 5,000 రూపాయలు వాళ్ళకు తక్షణ సహాయం అందించడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా రేపు ప్రజావాణిలో కూడా వారు అప్లికేషన్ ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి మరి గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. మాది గ్యాస్ సిలిండర్ వేలి గుడిసె మొత్తం కాలిపోయింది. ఏమి ఆనవా లేకుండా చేసుకునే బతుకుతట్టు అత్తమ్మ, మామ, ఆడపడుచున్నది. ఆమె చేసుకునే బతుకు మొత్తం ఆమె ఆధారం ఏం లేకుండా అన్ని వస్తువులు కాలిపోయినాయి. వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుచున్నాము గవర్నమెంట్ని. నందిల్ ప్రకాష్ సార్ వచ్చిండు, ఆర్థికంగా సాయం 5,000 సాయం చేసిండు. మొత్తం 2 లక్షల దాకా ఉండే, 2 లక్షలు కాలిపోయినాయి. తులం బంగారం ఉండే. ఆమె ఏం అనవా లేకుంటే చూస్తే ఏం పనికి వస్తలేవు. మొత్తం గుడిసె అన్నీ కాలిపోయినాయి. అత్తమ్మ కూడా సగం కాలింది. ఆడపడుచుకు మాడవిధ మొత్తం కాలింది. గవర్నమెంట్లో అడ్మిట్ చేసుకోమంటే అత్తమ్మ దగ్గర ఇవ్వలేరని తీసుకొని వచ్చినాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపటి కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.
హైదరాబాద్, సిద్దిపేటతో పాటు కరీంనగర్లో ఆదివారం పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే అమిత్ షా పర్యటనకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా శనివారం ఈ సమాచారం తెలియడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు బీజేపీ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదివారం జరగాల్సిన రాష్ట్ర పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి పర్యటన ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు అటు బీజేపీ ఇటు ప్రభుత్వ వర్గాలు ఏర్పాటు చేశాయి. కేంద్ర హోంశాఖ నుండి షెడ్యూల్ కూడా విడుదలైంది. వివిధ రాజకీయ కారణాల వల్ల అమిత్ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్, సిద్దిపేటతో పాటు కరీంనగర్లోనూ విస్తృతంగా పర్యటించాల్సి ఉండే. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు కార్యకర్తల సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా ఆ సభ రద్దయింది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో బీజేపీ కార్యకర్తల సమావేశానికి భారీ ఏర్పాట్లు చేశారు. నగరమంతా కాషాయమయంగా మారింది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో స్టేజీ, ఇతర ఏర్పాట్లు చేస్తూ ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు విషయం తెలియడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సమావేశంలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ, మెడికల్ కాలేజీలో గెట్ టుగెదర్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా ఇవన్నీ రద్దయ్యాయి. లెనిన్ స్ఫూర్తితో శ్రామికులు, కార్మికులు, కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మెలుకూరి వాసుదేవారెడ్డి. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో గీట్ల ముకుందరెడ్డి అధ్యక్షతన వర్తమాన పరిస్థితులు, లెనినిజం ప్రాధాన్యత అంశంపై నిర్వహించిన సదస్సులో వాసుదేవారెడ్డి పాల్గొని మాట్లాడారు. సోవియట్ విప్లవం ప్రపంచ గమనాన్ని మార్చిందన్నారు. మార్కిస్టు మూల సూత్రాలపై విశ్వాసం ఉంచి దోపిడీకి గురయ్యే వారందరినీ సమీకరించి విప్లవాన్ని జయప్రదం చేశారని గుర్తు చేశారు. ప్రతి కమ్యూనిస్టు లెనిన్ జీవితాన్ని అధ్యయనం చేయాలని, వ్యక్తిగత జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు ఏ విధంగా అధిగమించాలనేది తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు రాజేశం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తన భర్తరథి కుటుంబం, ఉపాధ్యాయ కుటుంబం, మన తండ్రి ఉపాధ్యాయుడు. ఆ కుటుంబం నుంచి వెళ్ళి ఆయన ఎప్పుడైతే మార్క్స్, ఎంగిల్స్ రచనలు అధ్యయనం చేశాడో అప్పటికే అధ్యయనం చేస్తున్న దశ. ఆ దశలోనే తన అన్న అలెగ్జాండర్ను జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, హత్యానేరం మోపి ఉరిదీసిన సందర్భంలో మరింతగా ఆయన మరింత పదునైనటువంటి ఒక రాజకీయ లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం తన చరిత్రలో చూసుకోవచ్చు. మరి కమ్యూనిస్టు పార్టీలో ఇందాక చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి రష్యాలో బోల్షివిక్లు, మెన్షివిక్లు ఎలా ఉండేది, బోల్షివిక్లు ఎలా ఉండేది, అదొక పెద్ద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేందర్ మాట్లాడుతూ సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో 14వ డివిజన్ బీఆర్ఎస్ నేత జంగ శరత్ చంద్ర, వాసరా హాస్పిటల్ చైర్మన్ నాగసముద్రం వాసరయ్య, నాగసముద్రం పురుషోత్తం, యాగండ్ల అనిల్ కుమార్, సిద్ది లక్ష్మణ్, వెంకటేశం తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మునిగంటి అనిల్, 55వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గడమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఏ ఇబ్బందులైనా తిరిగి అలా మాతృ సంస్థలకు రావడానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. మా అన్నగారికి వెల్కమ్ చేస్తాను. తప్పకుండా మళ్ళొకసారి కరీంనగర్ సంబంధించి నేను పాత కాంగ్రెస్ సంబంధించి ఏదైనా ఆలోచనతో పోయినా నేను వాళ్ళ ఇంటికి వచ్చి స్వాగతం చెప్పడం కూడా చేస్తాను. కానీ ఎవరైతే మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా పట్టణంలో పేదల భూముల మీదనో ప్రభుత్వ భూముల మీదనో పల్లె మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటి జరిగినాయి. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ తిరిగి రమ్మంటాను. మేము కూడా అదే విధంగా నిజాయితీగా పనిచేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి సంబంధించిన చిన్న ఇష్యూ కూడా లేకుండా అందరినీ కూడా ఈరోజు పేదల పట్ల ఇల్లు కట్టేయాలని, గ్యాస్ తక్కువ తీయాలని, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని అనేక రకాల స్కీమ్స్ తీసుకొని వస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళు కలిసి ప్రజలకు ఆ సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మాలని నేను రాజధాని చేరిక సందర్భంగా కరీంనగర్ పట్టణంలో పాత నా స్నేహితులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ రాయలిస్టులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కశిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గత డిసెంబర్ 30న 9 మంది డైరెక్టర్లు సంతకాలు పెట్టి జిల్లా అధికారిని అవిశ్వాసం కోరగా నేడు జిల్లా సహకార అధికారి రామానుజాచార్యుల సమక్షంలో అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11 మంది డైరెక్టర్లలో ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు తెలిపారు రామానుజాచార్యులు. మరో సంవత్సర కాలం పాటు ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ శైలజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిరణ్ కుమార్, దేవంపల్లి సొసైటీ సీఈఓ కసిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. దేవంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులపై ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు ఎవరు కూడా ఉపస్థితి కాలేదు. తత్కారణంగా ఈ సమావేశం నిర్వహించలేకపోయినాము. అందువలన అధ్యక్షులు తమ విధులు మునుముందు కూడా నిర్వర్తిస్తారు. అధ్యక్షుల వారిపై అవిశ్వాస తీర్మానం మరొక సంవత్సరం వరకు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు. కరీంనగర్ జ్యోతినగర్ సెయింట్ జాన్ స్కూల్లో 61వ వార్షిక స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ మార్గరెట్ మేరీ, ఎంఈఓ మధుసూదనాచారి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇన్నాలు మాట్లాడుతూ తాము విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలో చిన్నారులకు ఫన్నీ గేమ్స్ తో పాటు రన్నింగ్, ఇతర పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. Elephant walk race is another one, but those jalebis are only for the participants. The Provincial Superior of Hyderabad Province, today's President of 61st Primary Annual Sports Day celebrations of St. John's English Medium High School, Karimnagar. I am also honored to welcome all the chief guests, Mr. B. Srinivas sir, the Municipal Commissioner, and all the special guests of honor, Srimati Tahmina Khan, Vantila Satyaran Reddy Garu, Father R. Thomas, all the Reverend Fathers, Sisters, hearty welcome to all of you. I am the principal of St. John's English Medium High School, Karimnagar. Sister Inalu welcomes all the parents to this mega event to encourage small kids. This is the first time that small children are participating in the Sports Day celebrations. We encourage and we appreciate all the parents and all the teachers for taking special effort. I also appreciate and I acknowledge the services of the staff and our alumni and all the teachers, retired teachers, for their relentless efforts. I also thank Almighty God. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారన్నారు. ఏడాదికి ఏడాది తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే వస్తుందని, అందుకు తగ్గట్లు టీడీపీ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన కాళహస్తికి వెళ్ళాము, అదేవిధంగా వెల్లూరు అక్కడ అమ్మవారి దేవాలయం కూడా దర్శనం, కాణిపాకం వినాయక స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రపంచమంతా కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ. మేము ప్రతి సంవత్సరము కొత్తదనం కనబడతా ఉంది. ఇక్కడ ఎప్పుడెప్పుడు భక్తులు పెరుగుతూ ఉన్నారు, సంఖ్య వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ నిజంగా కూడా చూస్తుంటే ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని పోవడం అంటే కొంచెం చాలా వెంకటేశ్వర స్వామి యొక్క ఆ గొప్పతనం. మేము కూడా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వస్తాము. అమ్మవారి స్వామివారికి, అదే కింద తిరుచనూరు అమ్మవారికి కూడా మేము మళ్ళీ కింద దిగిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకొని వేసవిలో సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మండల పరిషత్ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొంతకాలంగా మండల వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులపై చర్చించారు. వేసవి దృష్ట్యా చేపట్టాల్సిన పనులపై విప్ మిషన్ భగీరథ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో సభ్యులను ఉద్దేశించి ఎంపీపీ కరుణశ్రీ మాట్లాడారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరికొద్ది రోజుల్లో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయా గ్రామాల సర్పంచులను లక్ష్మణ్ కుమార్ సన్మానించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ పుస్కురి పద్మజ, ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ రజిత, సింగిల్ విండో చైర్మన్లు బలరాం రెడ్డి, వెంకటరెడ్డి, మండల స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన డబ్బులు ఏదైతున్నా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వం తీసుకెళ్లి ఈ యొక్క 10-15 రోజుల లోపల దానికి సంబంధించినటువంటి ఏదైతే పాత పైపుల ద్వారా బాయిల ద్వారా ఉన్నటువంటి నిధులు ప్రత్యేక నిధులు తీసుకొస్తాననే విషయాన్ని కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే 5 సంవత్సరాలు పదవీ కాలం ముగుస్తుంది సర్పంచులకు, వారి హయాంలో మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ పనులు కానీ ఇంకే పనులు ఉన్నా కూడా ఆ గ్రామం లోపల ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా గౌరవ సర్పంచులు కావాలని గౌరవ ప్రజాప్రతినిధులు అడగడం జరిగింది. అది కూడా మేము శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను వారందరికీ కూడా అష్యూరెన్స్ ఇచ్చిన, మిగిలిపోయిన పనులు గ్రామ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏదున్నా కూడా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు 100% చేసి తీరుతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ధర్మారం మండలానికి ఒక ప్రత్యేకమైన మండలం. ఈ 6 మండలాలలో ధర్మారం మండలం లోపల రాజకీయంగా నన్ను శాసనసభ్యుడిగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ మండలం రాజకీయంగా ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా కూడా ఎవరు సూచించినా కూడా యుద్ధ ప్రాతిపదికగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తా. రేపు రాబోయే ఎండాకాలంలో శాశ్వత మంచినీటి పరిష్కారం. ఇప్పుడు రైతులంతా కూడా సాగు చేసుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్ నీళ్లు చివరి టేలెంట్ వరకు నీళ్లు అందట్లేదు. అవి కూడా పరిష్కారం చేసే విషయంలో కూడా మా ప్రయత్నం ఉంటుందని. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టారని టీపీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీని నిత్యం ప్రశ్నించామన్నారు. ప్రజల సెంటిమెంట్తో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పట్ల ఉన్న వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సజ్జు, సలీం, రామారావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో రాజేశ్వరరావు, ఇది కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాసంగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంగా దీన్నంతా చిత్రీకరించిండ్రు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే విధంగా చెప్పటానికి, మభ్యపెట్టడానికి, నమ్మించడానికి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. చైర్మన్ గారికి వ్యతిరేకంగా వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ఆ తర్వాత
ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు వెలిబుచ్చారు. వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 8 మంది కౌన్సిలర్లకు కృతజ్ఞతలు అని చెప్పిండు ఆయన. 14 మందితో మీరు క్యాంప్ వేస్తే 28 మంది మీకట్లా సహకరించిండ్రు అంటే కొత్తగా నూతనంగా మా పార్టీలో చేరినటువంటి పొనగంటి మల్లయ్య, ఆ తర్వాత సాయం రమాదేవి గారు మా పార్టీ వాళ్ళు సంబంధిస్తే ఇక 30 మంది 28 మంది మీకు వ్యతిరేకం చేసినట్టు మీకు అనుకూలంగా ఉన్నారని చెప్పి మీరు అన్నట్టు ఇది ఏంది? మీ దగ్గర ఉన్న 14 మందికి మీరు చేసింది ఏంది? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు కదా. ఈ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం నెగ్గుతుంది. ఈ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం పెడితే ఈ ప్రజా వ్యతిరేకమైన పాలనని అంతమొందించవచ్చని మా కౌన్సిలర్ ఎవరన్నా ఉంటే దానికి సపోర్ట్ చేయొచ్చు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.